మీరు కానీ రియల్మీ P3 ఫోన్ తీసుకుందాం అనుకుంటే కనుక ఈ వీడియో చివరి వరకు చూడండి. దాన్ని బట్టి మీకు ఒక ఒపీనియన్ వస్తుంది ఈ ఫోన్ తీసుకుందాం వద్దా అనే దాని గురించి. రియల్మీ P3 మొబైల్ మీద నా ఒపీనియన్ చెప్తాను. ముందుగా నా లాస్ట్ షార్ట్ వీడియో అయిన రియల్మీ P3 అన్బాక్సింగ్కి 100 లైక్స్ వచ్చాయి. చాలా థ్యాంక్స్ అందరికీ. మీ సపోర్ట్ ఇలాగే ఉంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఇప్పుడైతే రివ్యూలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఫోన్ స్పెక్స్ అన్ని మీకు డిస్ప్లే మీద కనిపిస్తుంది, ఓ లుక్ వేసేయండి. ఒక్కొక్క క్యాట్ గురించి మాట్లాడేటప్పుడు నేను దాని గురించి మాట్లాడతాను. ఫోన్ అయితే ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది, హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. కాబట్టి మీరు 2 సిమ్స్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. అప్ టు 2 TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఫ్లాట్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది అండ్ యూట్యూబ్ కంటెంట్ 4Kలో చూడొచ్చు. ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. వీళ్ళైతే BGMI 90 FPS సపోర్ట్ చేస్తుందని హైప్ చేస్తున్నారు, కానీ 90 FPSలో గేమింగ్ అయితే అస్సలు బాగాలేదు. 60 FPSలో బాగుంది, ఆడుకోవచ్చు. ఇది బ్యాక్ సైడ్ 50 MP కెమెరాతో వస్తుంది. ఇందులో OIS అయితే ప్రొవైడ్ చేయట్లేదు. కెమెరా క్వాలిటీస్ అయితే యావరేజ్గానే ఉన్నాయి. కెమెరాలో ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే చాలానే ఇచ్చారు, కానీ పర్ఫార్మెన్స్ అంతగా లేదు. 15K మొబైల్లో కెమెరా మనం అంత ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ వీళ్ళు కనీసం OIS ఇచ్చి కొంచెం బెటర్ ఆప్టిమైజ్ చేస్తే బాగుండేది. ఇందులో కొన్ని AI ఫీచర్స్ అయితే ఉన్నాయి. AI ఎరేజర్ ఇదైతే బాగా వర్క్ అవుతుంది. ఒక శాంపుల్ చూద్దరు కానీ మీరు. కెమెరాలో షట్టర్ లైట్స్ ఉన్నాయి అండ్ ఫోటో తీస్తున్నప్పుడు ఒకసారి ఫోటో రాకుండా పింక్ కలర్ వస్తుంది. అది కూడా ఒకసారి చూపిస్తాను, చూడండి ఎలా వస్తుంది అనేది. ఫోన్లో సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీకు శాంపుల్ వినిపిస్తాను, వినండి. ఇది 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈజీగా 2 వర్కింగ్ డేస్ అయితే వస్తుంది రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకి. ఒకవేళ హెవీ యూజ్ చేసే వాళ్ళకి అయితే నైట్ టైం మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. 1 అవర్ BGMI ఆడిన తర్వాత ఇందులో 12% ఛార్జింగ్ అయితే డిశ్చార్జ్ అయ్యింది. ఇది IP68/69 రేటింగ్తో వస్తుంది. సో ఇది వాటర్లో పడ్డా ఏం కాదు. 15,000 ప్రైజ్ రేంజ్లో ఈ ఫ్యూచర్ ఉండటం మంచిది. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 15తో వస్తుంది. 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రోస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ బ్యాటరీ. ఇందులో 6000 mAh బ్యాటరీ 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది మేజర్ ప్లస్ పాయింట్. సెకండ్ IP68/69 సపోర్ట్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ AMOLED డిస్ప్లేతో వస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది, చాలా లౌడ్ ఉంటుంది. అండ్ ల్యాగ్ ఫ్రీ యూసేజ్, డైలీ యూసేజ్లో ల్యాగ్ ఫ్రీ యూసేజ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మనం. గేమింగ్ 60 FPS వరకు హ్యాండిల్ చేస్తుంది. ఇది మేజర్ ప్లస్ పాయింట్స్. కాన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక మెయిన్ కాన్ వచ్చేసరికి కెమెరా క్వాలిటీ అయితే చాలా యావరేజ్గా ఉంది. వీళ్ళు బ్యాక్ సైడ్ మంచిగా ఏదన్నా సోనీ సెన్సార్ తీసుకొచ్చి OIS ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేది. అండ్ ఇది UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. 3.1 అని ఇచ్చుంటే బాగుండేది. ఇది BGMI 90 FPS హ్యాండిల్ చేస్తుందని ప్రమోట్ చేస్తున్నారు. నేను తీసుకునే వేరియంట్ వచ్చేసరికి 6GB RAM 128GB స్టోరేజ్ది. ఇందులో అయితే 90 FPS సరిగ్గా హ్యాండిల్ చేయట్లేదు. అండ్ ఇందులో IR బ్లాస్టర్ కూడా ఇవ్వలేదు. ఇది ఎవరికి బాగా సూట్ అయ్యిద్ది అంటే కనుక బ్యాటరీ లైఫ్ ఎవరికైతే ఎక్కువ కావాలనుకుంటారో వాళ్ళకి బాగా యూజ్ అయ్యిద్ది. అండ్ ఇందులో IP68/69 రేటింగ్ ఉంది కాబట్టి గిగ్ వర్కర్స్ లైక్ జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో వీళ్ళకి కూడా బాగా సూట్ అవుతుంది. ఒకవేళ మీరు మీ పేరెంట్స్కి ఫోన్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కానీ అండర్ 15Kలో ఇది మంచి ఆప్షన్ అవుతుంది.